పాపములను పరిహరించని వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించని వారా, యేసు కృప వాగ్దానములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించుదాము. జగద్రక్షకుడైన జయస్వ, మీ శ్రీవ కింద నిలిచిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితివే. ఇదిగో మాకును అతడి అనుగ్రహమును దయచేసి దేవుల వారు కాల ప్రమాణముందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకు ఎప్పటికీ ప్రార్థింప చేయని అవతరించండి స్వామి. ఆమేన్. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం 34వ వచనం. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గుర్చి వెతచెందకుడు. మీ ప్రాణము ఆహారం కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమును సంచరించుతున్న పక్షులను తిరిగింపుడు. అవి విత్తనమును నాటుటలేదు, నూర్పిడి చేయుటలేదు, గిట్టంగులలో ధాన్యమును నిల్వ చేయుటలేదు. అయినా పరలోకమందున మీ తండ్రి వారిని పోషించుతున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరుడైనను పెంపొందింపజేయ కొనగలరా? మీరు వస్త్రములకై పడునేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడటలేదు, వస్త్రములను ఉడుకొనుట లేదు కదా. సకల వైభవ సమేతముగా సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యము అందలేదా? అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పోయి మంటలో గట్టి పోచును సైతం దేవుడు ఇట్లా తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మేము గుర్చి ఏడ్చిపడా. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకూడదు. వీటన్నిటిని బట్టి అన్యులు కాంక్షితులు ఎలైనా పరలోకమందున మీ తండ్రి ఈ మీ అవసరం ఎలా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి మీరు విచారింపబడదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపం క్షమించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంగా దేవుడు మనను ఏ విధంగా బలపరుస్తున్నాడు, ఏ విధంగా దేవుని యందు మన నమ్మకము, మన ఆధారపడుట అనేది మనము అలవర్చుకోవాలి. మరియ తల్లి జీవితంలో మనము దేవుని యందే తన యొక్క ఆధారాన్ని ఆమె కలిగి ఉంటుంది. దేవుని యందే ఆమె కలిగి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మన జీవితంలో దేవుడు మన పైన ఉన్నటువంటి ఆకాంక్ష, ఆయన మనపై ఉన్నటువంటి దృష్టి ఏ విధంగా ఉంటుందంట తెలుసా? మనం ఈరోజు మనం చదివినటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము రేపటి గురించి మనం చెందుతూ ఉంటాం. టుమారో ఏమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, లేకపోతే నా యొక్క కుటుంబానికి ఏం జరుగుతుంది అన్నటువంటి ఆ చింతలు మనలను
ఫ్యూచర్లో లేకపోతే ప్రజెంట్ను సంతోషంతో అనుభవించకుండా చేస్తుందంట. ఓకే, మనం ఇలాంటి వ్యతలు అనేటి ప్రజెంట్ అంటే మనం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడున్నటువంటి ఆ యొక్క అందమైనటువంటి ఈ ప్రశాంతకరమైనటువంటి దైవ సాన్నిధ్యంలో అమ్మ యొక్క పాదం చేత మనం కూర్చున్నటువంటి ఈ అనుభవాన్ని మనము పొందలేము. ఎందుకు అంటే మనం రేపటి గురించి మనం ఆలోచిస్తున్నాం. అందుకే వెన్ యూ కమ్ టు ద హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధమైన స్థలానికి నేను మనం అందరూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట, మనము గుడి బయట మనం ఏం ఇస్తున్నాం, మామూలుగా అయితే భౌతికమైనటువంటి స్లిప్పర్స్ మనం వదులుతున్నాం, భౌతికమైనటువంటి స్లిప్పర్స్. ఓకే, అదేవిధంగా మనము దేవుని సన్నిధిలోకి ఏం చేసేటప్పుడు మనం కూడా ఏం చేయాలంట, మన వ్యతలు, మన బాధలు, మన కష్టాలు అవన్నీ కూడా వదిలిపెట్టి నేను ప్రభువు చెంతకు వెళుతున్నాను, ప్రభుతో నా సమయాన్ని గడుపుటకు, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని నేను అనుభవించుటకు తనివి తీరా ఆ యొక్క సన్నిధిలో నేను గడుపుటకు నేను వెళుతున్నానటువంటి ఆరాటాన్ని మనము కలిగి ఉండాలి. మరి తల్లి యొక్క జీవితంలో ఆమె చేసినటువంటి అదే ఆమె దేవుడు ఎప్పుడైతే తన దూతను పంపినాడో అప్పుడు తన యొక్క ఫ్యూచర్ను మర్చిపోయింది, పాస్ట్ని మర్చిపోయింది. ఆమె ఏమి ఎంజాయ్ చేసిందంటే తెలుసా, ఆ పరిశుద్ధాత్మ ఆమె లోనికి ప్రవేశించుట బట్టి ఆ సాన్నిధ్యాన్ని, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని ఆమె అనుభవించింది. అందుకే ఆమె హృదయంలో ఏ విధంగా ఉందంట తెలుసా, పునీతులు పౌలు గారు అంటమాట, మేము దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా మేము ఉండలేము, మేము ఆయన యొక్క మాటలు మేము చెప్పకుండా ఇతరులకు మేము ఉండము. అది అగ్ని వలె మమ్మల్ని దహిస్తా ఉంది అంటారు, అగ్ని వలె మా హృదయాలను దహిస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆమెను ఆహ్వానించినప్పుడు, ఆమెలోనికి ప్రవేశించినప్పుడు ఆమె హృదయం అంతా కూడా అగ్నితో మండుతుంది. ఆ అగ్ని ఏంటంటే తెలుసా, ఆ అగ్ని ఏంటంటే తెలుసా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ఆ ప్రభు చెప్పిన ప్రతి మాటలో కూడా అది ఫ్యూచర్లో ఆయన యొక్క మాటలు నెరవేరుతూ వస్తాయి. నేను ఆల్రెడీ నేను ఫైల్ పెట్టినా అన్నాడు కదా, నేను పరిశుద్ధాత్మ నాకంటే ముందు వచ్చింది, పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ వచ్చాడు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు మీరు ఎప్పుడు అనుకుంటారంటే, ఎప్పుడైతే మీకు ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మీలోకి ఏం చేసినప్పుడు మీరు ఆయనను ఎరుగుతారు. అంతవరకు మీరు ఊరికి మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నా కూడా మీకు తెలియదు. మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనకు తెలియదంట. మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే తెలుసా, ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనం ప్రార్థనలో స్తుతి గీతములతో ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా కూర్చొని దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు వచ్చాడా, లేకపోతే వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నప్పుడు వచ్చాడా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు? వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు ఒక చోట ఎక్కడ 2-3 కూడిన నామం ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఉన్నటువంటి వారి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మను వారిపైకి పంపుతూ ఉంటున్నాడు. అందుకే సంవత్సరాల మరి ఈనాడు మనం కూడా దేవుని సాన్నిధ్యానికి వెళ్ళే ముందర మనం ఏం చేయాలంట, అన్నింటినీ కూడా వదిలిపెట్టి ఆ దైవ సాన్నిధ్యాన్ని మనము అనుభవంలోనికి తీసుకొని వచ్చుటకు మనము ప్రయత్నించేవాళ్ళమాట. అంతేగాని గ్యాస్ మీద నేను పొయ్యి పెట్టాను, పోయి మా గ్యాస్ ఆఫ్ చేసినానా, ఆన్ చేసినా, తాళం వేసినానా, ఏ లేదా, తాళం వేయకపోతే ఒకసారి వచ్చి ఫోన్ చేసి ఏం బా నేను అది గ్యాస్ ఆఫ్ చేసిన చూడబో అని ఫోన్ చేస్తాను. లేకపోతే వాడికి నేను అన్నం పెట్టా ప్లేట్లో, వాడు తినడో ఒకసారి చూడు అని ఇలాంటి ఫోన్లు చేస్తాను. అది కాదు ముఖ్యం. ఓకే, వాటంటే కూడా గుడి బయటనే. ఏ విధంగా అయితే మన భౌతికమైన వాటి కోసం మనము వెత చెందుతూ ఉంటాం. ఏమి ధరించదమా, ఏమి తాగుదామా, ఏమి తినదమా అన్నటువంటి ఆలోచనలతో మనము ఆధ్యాత్మికమైనటువంటి వాటిని మనం అనుభవంలోనికి మనము తెచ్చుకోలేకపోతూ ఉంటున్నాం అన్నది దీని యొక్క అంశం. మనము దివ్యబలి పూజలో పాల్గొంటున్నాం. దివ్యబలి పూజలో ప్రతి ఆదివారం మనం పాల్గొంటున్నాం. మరి పాల్గొంటున్నటువంటి నువ్వు నేను నిజముగా మనము ఆ అనుభవాన్ని, ఆ దైవికమైనటువంటి ఆ అనుభవాన్ని క్రీస్తు ప్రభు మనలోనికి వస్తున్నాడు, ఆ అనుభవము
ఆ వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ఉంటున్నామా అంటే ప్రశ్న. ఓకేనా? మనం ఏదో ఒక డిస్టర్బెన్స్, ఎవరొకరు రావడం, ఏదో ఒకటి చేయడం, అట్లా మనం డిస్టర్బ్ అయ్యి మనం ఏం చేస్తున్నాము, ఆ ఉన్నటువంటి ఆ గంట సేపు 2 గంటల సేపు, నేను ఎన్నో వచ్చినప్పటి నుంచి ఎన్ని గంటలు ఉంటున్నారు మీరు? ఎన్ని గంటలు ఉంటున్నారు? 3 గంటలే ఉంటున్నారు కదా. 8, 9, 10, 11 అవుతుంది. ఓకే, మరి ఆ 3 అవర్స్ మనం ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది అంటే, కొంతమందికి ఏమో అగ్గి మీద కూర్చున్నట్టే ఉంటాయి, ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటాయి. ఎప్పుడెప్పుడు అయిపోతే బయటికి పోదామా, ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అని ఆలోచన మనలో ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ ఆలోచన యావత్తును ఏం చేయాలంట? ఆయనకు వదిలిపెట్టాం. ఆయనకు వదిలిపెట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన నీ ఆలోచన యావత్తును ఆయన ఆధీనంలో పెట్టుకొని నీకు ఏ అవసరం అయితే ఉంటుందో ఆ అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి పక్షులను ఉదాహరణలు చూపిస్తాను. పక్షులు చూడండి, అవి ఏమైనా కష్టపడతాయా? దేవుడు వాటికి సమకూరుస్తాడు. అవన్నీ నాటుతున్నాయా? నువ్వు నాటుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఎరువులు వేస్తున్నావు, కలుపులు తీస్తున్నావు. కానీ దేవుడు ఇంత కష్టపడే వానికి, ఏమి కష్టపడినటువంటి పక్షులకే దేవుడు ఇస్తాంటే, ఇంతగా నీ కుటుంబం కోసము, నీ కోసము, నీ బిడ్డల కోసము కష్టపడతా ఉన్నప్పుడు దేవుడు ఆయన నీ పైన ఆయన దృష్టి ఉండదా? ఆయన యొక్క కనికరము ఉండదా అంటే ఉంటుంది. తప్పకుండా ఆయన పైన ఆధారపడినప్పుడు ఆ పక్షులు ఉదయాన్నే ఏం చేస్తాయంటే తెలుసా? దేవుని స్తుతి. ఉదయం లేవగానే ఉదయకాలంలోనే అవి అరుస్తా దేవుని స్తుతిస్తాట. మనం ఏం చేస్తాం? గురగ పెట్టి నిద్రపోతా ఉంటాం. గురికి మేము స్థితి లేదు దేవునికి. ఉదయకాలంలో మనం 5 గంటలకే లేచి అవి అరుస్తూ ఉంటాయి, కిచకిచకిచని చిట్ల మట్టి అవి అరుస్తూ ఉంటాయి. ఎందుకు? టైం అయింది, దేవుడు మనకు మరొక దినాన్ని ఇచ్చాడు. కాబట్టి మనకు సమకూర్చబడినటువంటి ఆహారంకై మనము వెళ్దాం పదండి అని ముందుకు పోతాం. మరి ఈనాడు ప్రియ సహోదరులారా, శ్రీ సభ ద్వారా దేవుడు మనకు అనేకమైన వరాలను ఇస్తాం. అనేకమైన గురువుల ద్వారా కావచ్చు, మరి మఠకర్యల ద్వారా కావచ్చు, మరి ఉపదేశం ద్వారా, ఈ విధంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాలను ఏ విధంగా మనము వాటిని అందిపుచ్చుకున్నట్టుకు మనం వేచి ఉన్నామంటే ఫస్ట్ మనము ఈ భౌతికమైన వాటిని ఈరోజు రేపు ఏం వేసుకోవాలా, రేపు ఏం వండుకోవాలా అనేటువంటి ఆ చింతనే ఉంటుంది. కానీ దేవుని పైన ఆధారపడితే మన యావత్తు మనం కోరుకున్న వాటిని కూడా ఆయన సమకూర్చుతాడు. అందుకే మొట్టమొదటిగా నువ్వేమి వెతకాలంట? దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని అదంతా పక్కన పెట్టి మనం ఏ రాజ్యం వెతుకుతాం? మన రాజ్యం వెతుకుతాం. మన రాజ్యాన్ని ఎతికి మనము, నా కొడుకు ఇప్పుడు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది, నేను బ్యాంకులో అకౌంట్ పెట్టాలి. వెంటనే వేస్తే ఆమె 18 ఏళ్ళు అయిన తర్వాత ఆమెకు 4 లక్షల డబ్బులు కానీ 5 లక్షల డబ్బులు వస్తుంది. ఆ డబ్బులతో ఆమె ఎంటోట ఇంట్లో నుంచి దాటేయచ్చు అని ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు అనమాట. తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకుని ఆమె కొరకు వేయచ్చు. లేకపోతే ఆమెకు జాబు పని, లేకపోతే స్టడీస్ కోసము మనం అన్నది. మరి ఈ విధంగా దేవుడు మన యొక్క రాజ్యమును స్థాపించుకోవడానికి ప్రభు మనను ఈ జీవితం ఇయ్యలే. ఈ జీవితాన్ని ఆయన కారణ జన్ముడు కాబట్టి ఏ కారణం లేకుండా మనందరికి కూడా కొట్టిగా భూమి మీద అట్ట పారేయలే. ఒక జంతువులాగా, ఒక పక్షిలాగా మనను కట్టును. కానీ మనకందరికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారమే మన జీవితంలో జరుగుతా పోతుంది. అదేవిధంగా దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి, సిద్ధపాటు చేసినటువంటి ఆయన యొక్క రాజ్యంలో మనమందరం కూడా ఒక రోజు ఉంటామన్నటువంటి ఆ దూరదృష్టి మనం కలిగి ఉండాలంట. మన తల్లి చేసినటువంటి మొట్టమొదటి పని అదే అన్నమాట. ఆమె దృష్టి ఈ లోకం వైపు లేదంట. ఈ లోకం వైపు, వాళ్ళపైన, వీళ్ళపైన, లేకపోతే వారిపైన ఏమాయక దృష్టి లేదు. ఆమె దృష్టి అంతా కూడా పరలోకం వైపే ఉంది. కాబట్టి ఆయన పైన ఆధారపడి అయ్యా నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నయ్య, నేను సమర్పించుకుంటాను. ఇంకా నాకు ఈ లోకంలో ఏం జరిగినా, ఏమైపోయినా అది నువ్వు నాకు వస్తున్నటువంటి. అందుకే కదా యోబు గారు చెప్పినటువంటి మాట, నువ్వు అన్ని నాకు ఇచ్చావు, నేను అడగదలకే నువ్వు
సకల ఐశ్వర్యములు నన్ను అనుభవించడానికి నాకు ఇచ్చావు. మరి అలాంటిది మరి ఇప్పుడు నేను కోల్పోతున్నప్పుడు నువ్వు నన్ను చేయి పట్టలేవా? నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను అవమానాల్లో ఉన్నప్పుడు నా వెంట నువ్వు ఉండవా అంటూ ఆయన దేవుని డిఫెండ్ చేశాడు. ఆయన విశ్వాసాన్ని ఆయన సపోర్ట్ చేసుకుంటా వెళ్ళాడు. నేను నమ్ముతున్నప్పుడు ప్రభు ఆయన నన్ను ఎప్పుడు కూడా ధృవీకరించాడు. కొన ఊపిరిలో ఉన్నప్పుడైనా నాకు జీవాన్నిచ్చే జీవగల దేవుడు నా దేవుడు అంటూ ఆయన పలికి ఉన్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసము మరీ తెలియని జీవితంలో కూడా ఉంది. ఈ లోకం నన్ను ఈ సమాజం నుంచి వెలివేసిన నేను ప్రభు చిత్తం నెరవేర్చుటకు నేను సిద్ధంగా ఉంటాను అంటూ ఆమె ఆయన పైన ఆధారపడింది. ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కోగలను. అవన్నీ కూడా నేనైతే మనమందరం కూడా ఎదుర్కోలేదు. మనం ఒక్క మాట అంటే ఆ అమ్మాయి నాన్న ఈ మాట అన్నది, వాడు ఈ మాట అన్నాడు అని మనము బెబ్బెలెత్తిపోయి మనము మన జీవితాన్ని ఇంకా ఏదో మన మీద కొండంతా వచ్చి మన మీద పడినట్టు, ఆ కొండ మోసుకుంటా పోతానట్టు మనం ఫీల్ అవుతాం. కానీ మరీ తల్లి అలాంటి కొండలు గుట్టలు ఏం ఆమె పని చేయని ఆమె అవన్నీ కూడా ఎగిరిపోతాయి, గాలికి ఎగిరిపోయేటని అనుకున్నాను. గాలికి ఎగిరిపోయే ఒక దూది లాంటి అవి అవమానాలు, కష్టాలు. ఎందుకొరకు నేను ప్రభు కొరకు ఇవన్నీ కూడా ఒక చెత్తగా భావిస్తున్నానంట, చెత్తగా నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రియ సంవత్సరాలుగా ఆ తల్లి తాను ఏ విధంగా అయితే దేవుని పైన ఆధారపడిందో, ఫ్యూచర్ భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఏమి జరిగినా కూడా అది ప్రభు చిత్త ప్రకారమే అని. ప్రభు చిత్త నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఏం జరిగినా అది దేవుని యొక్క ప్రణాళికగా మనము ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడు ప్రభు మన యందు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేయలేదు. రెండోదిగా మనం చూస్తే మరి ఆయన పైన ఆధారపడిన వారుగా మనం ఏం చేయాలట? ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాల. ఆయన రాజ్యం అంటే ఏంది? ఆయన రాజ్యం మన రాజ్యం అంటే ఏమైనా రాజులు అవన్నీ వారా కాదు. ఆయన రాజ్యాన్ని వెతకంటే ఆయన అంటున్నమాట ఆల్రెడీ ప్రభు యొక్క దినము వచ్చిందంట. ఆయన రాజ్యం ఈ లోకంలో వచ్చిందంటే ఎలా వచ్చింది? ప్రభుని యేసుక్రీస్తే రాజ్యముగా ఈ లోకానికి వచ్చాడట. రాజ్యముగా ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది రాజ్యం అనే పేరు పెట్టుకుంటారు. తెలుసా మీకు? రాజ్యం అని చాలా మంది రాజ్యం అని పేరు పెట్టుకుంటారు. ఎందుకు రాజ్యం అంటే? అది రాజ్యం అంటే ప్రభుని యేసుక్రీస్తే పరలోక రాజ్యం. ఆయన తన పరలోకాన్ని ఈ భూలోకానికి తీసుకొని వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆయన వెతకాలా, ఫస్ట్ ఆయన వెతకాలా. ముందుగా నేను చెప్పాను కదా, ప్రభువును పట్టుకుంటే మనం అన్నీ ఉంటాయని. అందుకే ప్రభు ఊరికి అనలే, ఆయన రాజ్యం వెతుకయ్యా. ఆయన రాజ్యం వెతుకుతే నీకు ఆయన రాజ్యమును నీతిని వెతుకోండి. ఆయన నీతిమంతుడు. ఓకే, పరలోక రాజ్యాన్ని ఈ లోకం తెచ్చినటువంటి ఆయన నీతిమంతుడుగా ఈ లోకాన